హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్. ఈరోజైతే మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చేసానండి. ఇది అందరికీ బాగా యూజ్ అవుతుంది. ఈ కాలంలో చింతపండుకు బదులు మామిడికాయతో ఎక్కువ యూజ్ చేసుకుంటూ మనం రకరకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా. అలాగే నేను ఇప్పుడు పచ్చి మామిడికాయ రసం చేశానమాట. అంటే మామిడికాయతోటి చారు పెట్టాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మీలో ఎంతమందికి మామిడికాయతో చేసే రెసిపీస్ ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఇంకా చాలా రకరకాల రెసిపీస్ ఉంటాయండి మామిడికాయతోటి. ఇప్పుడైతే ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఒక మామిడికాయ అయితే తీసుకున్నాను నేను. ఇవి చాలా పుల్లగా ఉన్నాయండి. చిన్న కాయలైనా సరే చాలా పుల్లగా ఉందనమాట. దీన్ని శుభ్రంగా మనం పైన తొక్క తీసేసి జీడి అనేది ఉంటుంది కదా లోపల, ఆ జీడి కూడా తీసేసి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను ముందుగా. ఎందుకంటే వీటిని మనం ఇప్పుడు కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అందుకని దానికి వీలుగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి పెట్టుకోవాలన్నమాట. రోల్లో అయితే నేను ఇప్పుడు మిరియాలు వేస్తున్నాను కొద్దిగా. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర వేసాను. ఇవన్నీ కొంచెం దంచుకోవాలి. మనం రసం పెట్టుకుంటాం కదా అలాగే అన్నమాట. ఇది కూడా ధనియాలు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ధనియాల పొడి ఉందని చెప్పి ఇందులో ధనియాలు వేయలేదు నేను. అలాగే ఇప్పుడు ఇవి కొంచెం క్రష్ అయిన తర్వాత ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసేసి వీటిని కూడా కొంచెం కచ్చాపచ్చగా దంచేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే రసం మరిగేటప్పుడు అది మంచిగా దిగుతుంది అనమాట. రసం చాలా బాగుంటుంది. టేస్ట్ పులుపు అన్ని ఫ్లేవర్తో కలిపి రసం తయారవుతుంది అనమాట. ఇలా చూసారు కదా, ఇవి ఇలా మెత్తగా కాకుండా ఇలా కొంచెం లైట్గా క్రష్ అయ్యి ఇలా చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్నా కూడా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే నేను స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను, లేదంటే మామూలు ఉల్లిపాయలు వేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసాను. స్ప్రింగ్ ఆనియన్స్ ఫ్లేవర్ అనేది బాగుంటుందని చెప్పి వేసాను. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసి ముందుగా పోపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, 1 లేక 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఇంగువ వేసేసాను. ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. ముందుగా రసం తయారు చేసేసుకుని లాస్ట్లో కూడా పోపు అనేది వేసుకోవచ్చు. నేనైతే ఇంక ముందుగానే వేసేస్తున్నాను, ఎందుకంటే ఇవి కూడా వేగాలన్నమాట. ఈ మామిడికాయ ఇది కూడా కొంచెం లైట్గా వేగితే బాగుంటుంది. ఈ మామిడికాయ పేస్ట్ ఉంది కదా, ఇది కూడా వేసేసి ఇది కూడా ఒక్కసారి అలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ కలిపి 1 నిమిషం పాటు అలా కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరి బాగా వేగిపోయే వరకు వేయించక్కర్లేదు. ఇప్పుడు ఇందులోకి మనం 2 గ్లాసుల నీళ్ళు అయితే పోసుకోవచ్చు. ఇప్పుడు 2 గ్లాసుల నీళ్ళు పోసేసి ఉప్పు, పసుపు కూడా వేసేసుకుని బాగా మరగనివ్వాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, అలాగే లైట్గా ధనియాల పొడి వేస్తున్నానని చెప్పాను కదా, ధనియాల పొడి వేసి కొంచెం బెల్లం ముక్క కూడా వేసేసి బాగా మరిగించేసుకోవడమే. ఒక 5-6 నిమిషాల పాటు మరిగితే సరిపోతుందండి. 5 నుంచి 10 నిమిషాల మధ్యలో మరిగితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇలాగా బాగా మరిగించేసుకోవడమే. మంచి గుమగుమలాడుతుందండి. లాస్ట్లో అయితే కొంచెం రసం పొడి కూడా వేసాను బాగుంటుందని. చాలా అంటే చాలా బాగుందండి. ఇది రైస్లోకి 2 పూట్ల కూడా తినచ్చు అనమాట. మ్యాంగో రసం, మామిడికాయ చారు అనమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. టేస్టీగా అయితే మామిడికాయ చారు రెడీ అయిపోయింది. మామిడికాయని మనం కాల్ చేసుకుని తొక్క తీసి అలా కూడా మామిడి రసం చేస్తూ ఉంటాము. ఇది ఒక మోడల్ అనమాట. అయితే ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి రైస్ వేసేసుకుని ముందుగా ఎప్పుడు కూడా వైట్ అన్నం పెట్టకూడదు అనమాట. కొంచెం కూర కానీ రసం కానీ ఏదో ఒకటి వేసి అప్పుడు వేయాలన్నమాట అండి. ఏదైనా సరే మనం గిన్నెలో కానీ కంచంలో కానీ మనం తినేటప్పుడు. మీకు ఇష్టమైతే ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసుకోండి, ఇంకా బాగుంటుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.